తీర్పు అయిపోయింది. సువార్తను ప్రకటించిన సర్వలోకానికి వెళ్ళి సువార్త విన్న తర్వాత కూడా నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షణ పొందుతారు. నేను నమ్మను, నాకు సువార్త వద్దు, నాకు యేసుప్రభువు వద్దు, ఆయన శిలువ యాగము త్యాగం నాకు అక్కర్లేదు, ఆయన ఎందుకు రక్తం ఖర్చాడు నాకు తెలియదు పో అని అన్నట్లయితే వారు శిక్షణ అందుదురు. ఎందుకు శిక్షణ అందుదురు? దేవుడు శిక్షిస్తాడా? కాదు. వారి పాపములే వారిని పాతాళానికి ఈడ్చుకొని పోతాయి. పాతాళానికి బలం ఉంది. 49వ కీర్తనలో రాయబడింది, పాతాళ బలము నుండి తప్పించుకోగల నరుడెవడు? అంటే ఈ లోకంలో నరులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ తెలివైన వారు కానీ మీ పేరు గిన్నిస్ బుక్లో ఉన్న, పిన్నిస్ బుక్లో ఉన్న, లిమ్కా బుక్లో ఉన్న, ప్రపంచంలో మరి ఎక్కడ ఉన్న గొప్పవారైనా మీ ఆత్మ రక్షించుకునే శక్తి మీ దగ్గర లేదు. భూమికి కూడా బలం ఉంది తెలుసా? మీరు రాయి ఇవ్వరండి, ఇసిరేయండి, కింద వచ్చి పడుతుంది. పేపర్ ఇసిరేయండి, కిందకు వస్తుంది. మీరు ఏ వస్తువునైనా పైకి ఇసిరేస్తే అది కిందకు వచ్చి పడుతుంది.